హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ అవిషా రాగ్, ఆప్షన్ బి అవైతాన్ ఆంబుష్, ఆప్షన్ సి స్విన్ మాంక్, ఆప్షన్ డి ఇగా స్వైటెక్. సరైన సమాధానం ఆప్షన్ డి ఇగా స్వైటెక్. సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణిగా పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ నిలిచింది. సెరెనా 2014, 2015లో ఈ అవార్డు అందుకుంది. ఇక ఇవాటి మొదటి ప్రశ్న. సియాచిన్ గ్లేషియర్లోని ఆపరేషనల్ పోస్ట్లో నియమించిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ ఎవరు? ఆప్షన్ ఏ ఫాతిమా వసీం, ఆప్షన్ బి శివ చౌహాన్, ఆప్షన్ సి గీతికా కౌర్, ఆప్షన్ డి అవని చతుర్వేది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫాతిమా వసీం. కెప్టెన్ ఫాతిమా వసీం సియాచిన్ గ్లేషియర్ ఆపరేషనల్ పోస్ట్లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా నిలిచారు. ఫాతిమా సియాచిన్ యుద్ధ పాఠశాలలో శిక్షణ పొందింది. రెండో ప్రశ్న. వ్యాస్ సమ్మన్ 2023కి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ యశ్పాల్, ఆప్షన్ బి పుష్ప భారతి, ఆప్షన్ సి నీరజ్ చంద్ర చౌదరి, ఆప్షన్ డి ఆర్తి గోస్వామి. సరైన సమాధానం ఆప్షన్ బి పుష్ప భారతి. ప్రముఖ హిందీ రచయిత్రి పుష్ప భారతి రచించిన యాదేన్ ఔర్ యాదేన్ పుస్తకం 35వ వ్యాస్ సమ్మన్కి ఎంపికైంది. ఈ సమాచారాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వ్యాస్ సమ్మన్ అనేది సాహిత్య పురస్కారం. దీనిని మొట్టమొదటిగా 1991లో అందించారు. మూడో ప్రశ్న. ఏ నటుడికి ఇటాలీ ప్రతిష్టాత్మక పౌర గౌరవం లభించింది? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి కబీర్ బేడి, ఆప్షన్ సి ఆర్ మాధవన్, ఆప్షన్ డి మనోజ్ బాజ్పేయి. సరైన సమాధానం ఆప్షన్ బి కబీర్ బేడి. నటుడు కబీర్ బేడికి ఇటలీ ప్రతిష్టాత్మక పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్తో సత్కరించారు. ఈ అవార్డును మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియన్ అని అంటారు. ఇటాలీ దేశ అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. నాలుగో ప్రశ్న. 5వ జోనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి హోంమంత్రి, ఆప్షన్ డి ఆర్థిక మంత్రి. సరైన సమాధానం ఆప్షన్ సి హోంమంత్రి. కేంద్ర హోంమంత్రి 5వ జోనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత జోనల్ కౌన్సిల్లోని యూనియన్ టెరిటరీలు, అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ దానిలో సభ్యులుగా ఉంటారు. ఐదో ప్రశ్న. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ స్పాన్సర్ బ్యాంక్ ఎవరు? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి కెనరా బ్యాంక్, ఆప్షన్ సి IDBI బ్యాంక్, ఆప్షన్ డి యూనియన్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి కెనరా బ్యాంక్. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ SREI ఎక్విప్మెంట్ ఫైనాన్స్ మరియు SREI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అనే 2 కంపెనీలను కొనుగోలు చేసింది. ఆరో ప్రశ్న. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి IMF ఎన్ని $లు సహాయం అందిస్తోంది? ఆప్షన్ ఏ 100 మిలియన్, ఆప్షన్ బి 248 మిలియన్, ఆప్షన్ సి 337 మిలియన్, ఆప్షన్ డి 510 మిలియన్. సరైన సమాధానం ఆప్షన్ సి 337 మిలియన్. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి IMF $337 మిలియన్ సహాయం అందిస్తోంది. IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ శ్రీలంకతో 48 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద మొదటి సమీక్షను పూర్తి చేసింది. అంతర్జాతీయ ద్రవ్య విధి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఆర్థిక సంస్థ. ఏడో ప్రశ్న. ఏ దేశానికి చెందిన NGOకు అంతర్జాతీయ లింగ సమానత్వ అవార్డు 2023 లభించింది? ఆప్షన్ ఏ సిరియా, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి బ్రెజిల్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్.
ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఎన్జిఓకు ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ 2023 లభించింది. ఈ ఎన్జిఓ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల హక్కులకు ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పో ఈ అవార్డుతో పాటు 3 లక్షల యూరోలను అందించారు. 8వ ప్రశ్న, T20లో ఎక్కువ బంతుల్లో వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్గా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్, ఆప్షన్ బి గ్లెన్ మ్యాక్స్వెల్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి డేవిడ్ మిల్లర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్. భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త రికార్డ్ సృష్టించాడు. T20 ఇంటర్నేషనల్లో తక్కువ బంతుల్లో వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీతో కలిసి సూర్యకుమార్ యాదవ్ సంయుక్తంగా 56 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని సాధించాడు. 9వ ప్రశ్న, బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ బి గుజరాత్. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో చిరుతల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిరుతలను తీసుకురావడానికి ముందు గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో బ్రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. అర్జున అవార్డుకు నామినేట్ అయిన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి మొహమ్మద్ షమి, ఆప్షన్ డి రవీంద్ర జడేజా. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.